నాకు ఈ ఇయర్ రింగ్స్ ఎంత పడుతుంది? వాలీ డిజైన్స్ ఇదంతా అంటే తక్కువ వెయిట్లో కొంచెం హెవీగా ఉన్నాయి అన్నమాట. 41 grams అలా వచ్చేస్తుంది. ఇదంతా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ 43 grams ఫుల్ సెట్ 4 బ్యాంగిల్స్ వస్తాయి. కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. మోడల్ కూడా బాగుంది. ఇదంతా 40 grams 48 grams 43 48 45 అలా ఉంది. ఇది కూడా అంతే 36 grams. ఇది ఎంత ఉంది? ఇది 37 grams. నైస్. దీనికి ఫిల్లింగ్ లేదు కదా, మనం ఫిల్లింగ్ చేయించుకోవాలి. ఓకే, ఫిల్లింగ్ చేస్తారా? రెండు 22నా? ఓ మై గాడ్, చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కడాస్. 10 grams కంటే వస్తుంది. 12 grams ఇది కదా. జాలీగా ఉంది నాకు ఇది. ఇప్పుడు నేను ధరించబోతున్నాను ఇది. అందుకే గోల్డ్ షాప్కి ఎస్పెషల్గా వచ్చి ఒకటి కొనాలి, 10 చూడాలి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను మళ్ళీ కాంచన్ షాపింగ్కి వెళ్తున్నా. సో జాలీగా ఉందన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు వెళ్తున్నాను ఈసారి అంటే, లాస్ట్ టైం నెక్లెస్ తీసుకున్నాను కదా, దానిపైకి జుంకా తీసుకుందాం అనుకుంటున్నాను. సో జుంకా బుట్ట దానికి ఏది సెట్ అవుతుంది తీసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం బోల్డ్ అంతమంది కామెంట్ పెట్టారు బ్యాంగిల్ కలెక్షన్ లో. సో అంత తక్కువ వెయిట్ లో వస్తున్నాయా, నిజమా అవునా అని చెప్పి. సో ఆ వీడియోలో నేను ఎలాగో కవర్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో డెఫినెట్ గా కవర్ చేస్తాను అవన్నీ. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా జ్యువెలరీ షాపింగ్ చేసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం సెట్ తీసుకురావాల్సింది. ఇది 122 grams మొయ్యగా బాగున్నాయి. 11 grams లైట్గానే ఉన్నాయి. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండబోతుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా వెయిట్తో సహా చూపిపోతున్నాను అనమాట. సో అందుకే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో అందరికీ యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంత వెయిట్లో ఏం ఆర్నమెంట్ దొరుకుతుంది ఏంటి అనేది క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో నేనేం తీసుకున్నాను ఏంటి అనేది రాబోయే వీడియోలో నేను డెఫినెట్గా చూపిస్తాను. సో ఈ వీడియోలో మాత్రం అక్కడ ఏం కలెక్షన్ దొరుకుతుంది, సో ఎంత వెయిట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇది బెటర్ 20 grams. ఇది కొంచెం బ్రాడ్గా వచ్చారు. 20 grams ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది 20 grams అంటే ఇది ఇట్లా వెనకాల ఉంటే నాకు నచ్చుతుంది. ఎందుకంటే నాకు చిన్న పేస్ పెట్టుకున్నాను. కానీ ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి. నాకు సెట్ కాలేదు కదా, ఎక్కువ బాగుంది. నాకు తెలుసు అందుకే నేను ఎంత బరువు మాత్రం అది లేకపోతే అంత లుక్ ఉంటుంది. అనిపించట్లేదు. మీకు డ్రెస్ మీద మీకు అలా కనిపిస్తుంది అంతే. 13 grams వస్తుంది. 13.8 లైట్ వెయిట్. ఇదంతా 16 grams. 13 to 16 grams ఈ టైప్లో వస్తాయి అన్నమాట. ఇది 13 grams, ఇది 16 grams ఉంది. సారీ ఇది 21 grams ఉంది. సో లైట్ వెయిట్లో ఇంత మంచిగా ఇది అయితే ఒక మోడల్. దిస్ ఇస్ ఇంకో మోడల్. ఇది ఇంకో మోడల్. ఇది 20 grams. ఇది బాగుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది కదా. సెట్ కూడా ఇది సెట్ అవుతుంది. సో ఇది ఇంకోటి. ఇది కూడా 22 grams ఇయర్ రింగ్స్ బుట్ట. ఇది బిగ్ బుట్ట వచ్చింది, మంచిగా ఉంది. కానీ నాకు ఎందుకు పెయిన్ వస్తుంది. ఇది ఒకసారి చూస్తారా? 25 grams 15 grams బుట్ట అనమాట. నాకు ఇది వెనకాల బాగా వస్తుంది, కానీ నాకు ఎందుకో పెయిన్ అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, అందుకే నేను పెట్టుకొని లేదా నేను ప్రాపర్గా పెట్టుకోవట్లేదా? ఎన్ని డౌట్లు వస్తాయో నాకు. ఎక్కువ డౌట్లు అయితే అది నేను లాస్ట్ టైం చోకర్ తీసుకున్నాను కదా, అది మొత్తం యాంటిక్ పీస్ ఇలా బ్లాక్ వచ్చింది. సో దానికి ఇదే సెట్ అవుతుంది కదా.
మమ్మీ బర్త్డే కొనిస్తే బాగుంది కానీ ఇదేంటో వైట్ గ్రీన్ చాలు మరి అది మొత్తం ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ మంచిగా ఉన్నాయి ఇక్కడ చూస్తాం ఒకసారి వస్తారా నాకు ఇది కావాలి నా దగ్గర ఈ సెట్ నాకు ఈ ఇయర్ రింగ్స్ ఎంత పడుతుంది మేడం 9.2 grams వస్తుంది సిఎల్ నా దగ్గర గుర్తుందా ఇది నీకు నేను దివాళీకి వేసుకున్నాను ఇదే అదే ఇది బాగుందా అది బాగుందా చూసి తీసుకోవాలి ఇది ఎప్పటి ఇది బుట్ట కానీ మొత్తం స్టోన్స్ మమ్మీ అది కొనడమే ఎక్కువ తీసుకుంటే 81,000 కదా 81,000 పడతాను ఇదంతా చాన్బాలి డిజైన్స్ ఇదంతా రకరకాల సైజెస్ రకరకాలు ఇది అంతా అంతే 12 grams 13 grams 17 grams 14 grams అంతే ఉంది అంటే తక్కువ వెయిట్లో కొంచెం హెవీగా ఉన్నాయి అన్నమాట పెట్టుకోలేదు తప్పే అలా ఉంది 60 kg నాకు బ్యాంగిల్స్ చూపిస్తారా ప్లెయిన్ బ్యాంగిల్స్ కొంచెం సో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూడడానికి వచ్చాం బ్యాంగిల్స్ చూపిస్తాను చూసేయండి ఇదంతా ప్లెయిన్ బ్యాంగిల్స్ 41 grams అలా వచ్చేస్తుంది ఇదంతా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ ఇదంతా ఫుల్ స్టోన్స్ ఇలా కావాలంటే అలా ఉన్నాయి మంచిగా ఇదంతా డైలీ యూస్ బ్యాంగిల్స్ అంటే ఎన్ని గ్రామ్స్లో ఉంది ఇది ఇది బాగుంది ఇది ఎంత ఎన్ని గ్రామ్స్ 43 grams ఫుల్ సెట్ 4 బ్యాంగిల్స్ వస్తాయి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి మోడల్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇదంతా 40 grams 48 grams 43 48 45 అలా ఉంది ఇది డైలీ యూజ్ అనమాట ఇదంతా పార్టీ వేర్ స్టోన్స్ ఇది బాగుంది ఇది కూడా స్టోన్ అయితే ఇది సూపర్ మెరుస్తుంది ఇది నవరత్నాలు బ్యాంగిల్ అంటారు కదా అదేనా సో ఇది వచ్చేసి 39 grams 2 బ్యాంగిల్స్ ఇది 33 grams నైస్ బాగుంది సాలిడ్గా ఉన్నాయి ఇది చాలా సాలిడ్గా ఉన్నాయి 32 grams ఇప్పుడు డైలీ యూజ్ బ్యాంగిల్స్ అది పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయి ఇది పార్టీవేర్ బ్యాంగిల్స్ అనమాట నవరత్నాయిల్ అండ్ డైమండ్ ఫినిషింగ్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి రోడియం పాలిష్ ఓకే ఇది సింగిల్ బ్యాంగిల్ కింద వేసుకోవచ్చు 42 పడుతుంది ఇది గట్టిగానే ఉన్నాయి ఇది గట్టిగా నొక్కుతున్నాను చూడండి మంచిగా సాలిడ్గా ఉన్నాయి సో ఇదంతా డైలీ యూజ్ అలా ఇది కూడా చాలా బాగున్నాయి సో నైస్ ట్రెండీగా ఉన్నాయి ఇవి ఇది ఒక సెట్ తీస్తారా ఇది 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 కడియం టైప్లో ఉన్నాయి కదా ఇదంతా కడాసా ఇది ఒకసారి ఈ కడ ఎంత వెయిట్ ఉందా ఓకే ఇది 1 సైడ్ సింగిల్ సైడ్ అంతా డిజైన్ వచ్చి ఉన్నాయి ఇది కూడా అంతే 36 grams ఇది ఎంత ఉంది ఇది 37 grams నైస్ చాలా బాగుంది ఇది 2 కడాస్ సారీ కనిపించట్లేదు కదా 2 కడాస్ సాలిడ్గా ఉన్నాయి దీనికి ఫిల్లింగ్ లేదు కదా మనం ఫిల్లింగ్ చేయించుకోవాలి ఓకే ఫిల్లింగ్ చేస్తారా ఇదంతా కడ ఇది మంచిగా ఎలిఫెంట్స్ వచ్చి నాకు ఒక కడ వేస్తారా ఇది ఒక టైప్ 36 grams సో నైస్ చాలా బాగుంది ఇంత బిగ్ కడ బాగుంది
చేయగొట్టుకుంటాయి. $39 grams. దిస్ ఇస్ ద సో సాలిడ్. చాలా బాగుంది ఇది నైన్ కూడా. ఇదైతే చాలా కంఫర్ట్, చాలా బాగుంది కూడా. అవసరం. ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. భలే ఉంది ఇది. ఇవి బ్లాక్ అంటారు కదా, ఇది ఈ టైప్లో ఒక చిన్న సింగిల్ బ్యాంగిల్ కడా టైప్లోనే ఉన్నాయి. ఇది అంతా కడా టైప్లో ఉంది. ఇదంతా సింగిలా? ఓకే, ఇదంతా సింగిల్ ఉన్నాయి. ఇది కూడా అంతే 22-23 grams ఇట్లా ఉన్నాయి అన్నమాట. అన్ని 23-24 అట్లా ఆ టైప్లో ఉన్నాయి. అన్ని సైజెస్లో ఉన్నాయి. సో ఇది కూడా అంతే మంచిగా లక్ష్మి టైప్లో, పికాక్ టైప్లో ఉంది. ఇది వచ్చేసి 39 grams, 40 grams ఉంది ఇది దగ్గర. ఇది అంతే పెద్ద సాలిడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఇది ఏమో ఇక్కడ మొత్తం డిజైన్ ఇలా డిఫరెంట్గా ఉంది. లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇది మంచిగా ఉంది. వెయిట్కి కింద ఉండిపోయింది అనమాట. అది ఎంత ఉంది? ఇది 22 గ్రామ్స్లో ఇంత మంచిగా ఉన్నాయి. రెండు 22నా? ఓ మై గాడ్, చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కడాస్. ఇది కూడా అంతేనా? ఇది అంతే 22. మంచిగా ఉన్నాయి. ఇది బాగున్నాయి. వీటిల్లో 20 అప్పుడు 25 వచ్చింది కదా, అట్లా లేదా? 24లో లేదా? సో లాస్ట్ టైం 25 grams అని చెప్పాను కదా. సో అది ఒక సింగిల్ బ్యాంగిల్ అంట. 2 వచ్చేసి 50 grams. 43. సో ఇది 43, రెండు కలిపి కదా. సో రెండు కలిపి 43. సో 43 grams-లో మంచిగా డిటాచబుల్ బ్యాంగిల్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా అన్నీ నెమిలి పిచ్చం వచ్చి అమ్మవారు వస్తారు. స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ వస్తున్నాయి అంతే. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా హెవీ అయిపోతుంది. కాసుల పేర్లు ఇవన్నీ. అమ్మో, అప్పట్లో ఎట్లా ఉండే కాసులు. ఎంత బాగున్నాయి ఇవన్నీ. పర్ల్స్ అన్నమాట. ఇది కడా స్టైల్ వస్తుంది కదా, అది కడా వాట్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది కంటే వచ్చేసి 12 grams ఉంది. చూడండి 13 grams-లో కంటే వచ్చేస్తుంది. చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్గా, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చూడడానికి అయితే. సో ఐ కెన్ ట్రై చేస్తాను. సో ఇది కూడా ట్రై చేస్తాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సాలిడ్గా ఉంది. ఇది కూడా అంతే 13 grams అట్లా ఉంది. సో పెండెంట్ మారుతుంది, డిజైన్ అంతా సేమ్ అనమాట. సో ఐ లైక్ ఇట్ పెండెంట్. నాకు ఇది నచ్చింది. 12 grams ఉంది. 12 grams-లో కంటే వస్తుంది. 12 grams ఇది కదా. వెనకాల టైట్ 12 grams. సో నైస్ కదా. జాలీగా ఉంది నాకు ఇది చూడండి. తీసుకోండి మమ్మీ. వెనక తాడు బదులు చైన్ వేస్తారా? చైన్ కంటే తాడే బాగుంటుంది కదా. ఇది 30 grams. రెడ్ వాటి కన్నా ఇదే బాగుంది. ఇది ఇది నాకు ఇష్టమే. ఇది కొంచెం వెయిట్ ఉంది. 61 grams ఇది. నేను కొడతానని చెప్పలేదు, వేసుకొని సోకులు పడుతున్నా. 61 grams అంటే కొంచెం మంచిగా హెవీగా సాలిడ్గా ఉన్నా. అది అప్పుడు తీసుకున్నాను కదా, అది 40 grams. అంత సాలిడ్గా లేదు, ఇది చాలా సాలిడ్గా ఉంది. ఇది కూడా నచ్చింది.
బాగుంది, బాగా అట్రాక్టివ్ చేస్తుంది. ఒక ఫోటో చూస్తావా? ఇది ఇంకా చాలా బాగుంది, ఇలాగా వచ్చింది మొత్తం టైమింగ్స్ అట్లా. ఇది వచ్చేసి 39.8 అంటే 40 grams వరకు ఉంది ఇది. సో ఇది కూడా వేసుకుని చూద్దాం. ఇప్పుడు నేను ధరించబోతున్నాను. ధరించడమే అని అంటారు కదరా, అందుకే అది సాలిడ్గా ఉంది. ఇది 40 grams అంటే అదే కాంప్రమైజ్. అంకుల్ ముహూర్తాలంట, పెడదాం మంచతంత్రం పెడదాం ముహూర్తాలు. టెన్షన్ ఎందుకు, దండగా పెద్ద సైట్ ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా మాకు. చాలా బాగుందా, బిల్లే వాచిపోద్ది. ఇట్లాంటి ఇమాజిన్స్కే బాగుంటాయి, డ్రీమ్స్లో ఇమాజిన్స్లో ఇలాంటివే బాగుంటాయి. ఇంటికి పట్టుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి. నో సార్ జస్ట్ వేసుకున్నావా, ఆనందపడ్డావా. అందుకే గోల్డ్ షాప్కి ఎస్పెషల్గా వచ్చి ఒకటి కొనాలి, 10 చూడాలి. అప్పుడు నాకు ఇది కూడా చాలా బాగుంది. కానీ అన్నిట్లో కామన్ అయిపోతున్నాయి. దీని ఏమంటారు, పికాక్స్ ఎక్కువ కామన్ అయిపోతుంది. అంతా పికాక్ ఉంది. దీంట్లో అసలు ఒక పికాక్ ఏం లేదు, మంచి సాలిడ్ డిజైన్లా ఉంది. ఇది మాత్రమే ఫుల్ పికాక్స్ ఉంది. చూడు ఎంత డిఫరెన్స్ ఉంది. ఈ హారానికి థ్రెడ్తో పాటు టోటల్ వెయిట్ ఇది మొత్తం మైనస్ చేస్తే, స్టోన్స్ థ్రెడ్ మైనస్ చేస్తే 18 గ్రాములు 330 నెట్ గోల్డ్ వెయిట్ 12.820. ఇది యాజ్ పర్ ఎస్టిమేషన్ ప్రకారం 21% వేస్టేజ్ వస్తుంది. 2 grams 260. టోటల్ వేస్టేజ్తో పాటు 15.512 అవుతుంది. ఇది గోల్డ్ రేట్ వచ్చి 6650. అంటే విత్ వేస్టేజ్ 1,03,155. మేకింగ్ అంటే ఇది ఉండదు, సిస్టంలో వచ్చింది ప్రాపర్, జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ స్టోన్ కాస్ట్ వచ్చేసి 5,296 రూపీస్. ఇది 19.400 క్యారెట్స్ ఉన్నాయి. క్యారెట్ రేట్ వచ్చి 2730, 273 రూపాయలు పర్ క్యారెట్ వేసారు. అన్ని కలిపి స్టోన్. ఇది 3% GST. యాజ్ పర్ ఎస్టిమేషన్ 1,14,881 రూపీస్ వస్తుంది. డిస్కౌంట్ చేస్తే తగ్గుతుంది. బార్గెనింగ్ చేసుకోవాలన్నమాట. మరి దీనికి ఇంత బిల్ అయింది, అది విషయం. ఒకసారి అది కూడా ఇచ్చేయండి, చెప్తా. సో ఇక్కడ స్కీమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదేనమాట ఈ స్కీమ్స్. సో ఇది కూడా చూపిస్తా, చూడండి. జస్ట్ ఒక 10,000 మనం స్టార్ట్ చేస్తాం అనుకో మేడం. ఇది ఓకే 10 months పీరియడ్. మనం ఏ రోజైతే అమౌంట్ పే చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్ రఫ్గా మనకు 5,500 ఉంది అనుకున్నాం. ఓకే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం 10,000 ఏది వెయిట్ వస్తుందో ఇది హోల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే ఇలా ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేసే రోజు గోల్డ్ రేట్ ప్రకారం వచ్చే వెయిట్ హోల్డ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 10 months వచ్చిన వెయిట్కి దీనికి ఎలాంటి వేస్టేజ్ లేకుండా, మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఓన్లీ 3% GST ఒకటి కట్టాలి. స్టోన్ ఏదంటే స్టోన్ కాస్ట్ కట్టాలి. ఓకే అంతే, నో వేస్టేజ్ నో మేకింగ్. బాగుంటుంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ 10,000 మన ఇష్టం, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంత స్టార్టింగ్ ఎంత? 1,000 నుంచి స్టార్టింగ్ మన ఇష్టం. 1,000 రూపీస్ నుంచి. థ్యాంక్ యూ. సో 1,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. 1,000 రూపీస్ నుంచి కట్టుకుంటే ఎవ్రీ మంత్ మనకి ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అంత అనమాట. 10 months అయిపోయిన తర్వాత దెన్ నో మేకింగ్, నో వేస్టేజ్. ఓన్లీ మనం గోల్డ్ మనకి నచ్చిన ఆర్నమెంట్ తీసుకొని దానికి GST పే చేయడమే. సో యాజ్ సింపుల్ అనమాట. ఇప్పుడు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను దీనికి ఎస్టిమేషన్ ప్రైస్గా నాకు ఎంత పడుతుంది ఎవ్రీ మంత్ అనేది నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇది వచ్చేసి ఇప్పుడు 1,15,000 వరకు పడుతుంది కాబట్టి నేను ఎవ్రీ మంత్ ఎంత కడితే నాకు ఇది వస్తుందో చూస్తాను. సో దానికి ఎస్టిమేషన్ ఇస్తున్నా. 93,200 కట్టాలి. అంటే ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి నేను? యావరేజ్ 10,000 కట్టుకుంటే విత్ యావరేజ్గా 10,000 GSTతో పాటు కవర్ అయిపోతుంది. ఓకే, ఇది విషయం. సో నేను ఇప్పుడు కట్టేస్తే మనీ వచ్చేసి నాకు ఇంత పడుతుంది పేమెంట్, ఈ ఆర్నమెంట్ అయితే. సో నేను అదే ఎవ్రీ మంత్ స్కీమ్ త్రూ కడితే కనుక నాకు ఇంత పడుతుంది అనమాట. సో ఎవ్రీ మంత్ నేను 10,000 రూపీస్ కట్టచ్చు. సో స్కీమ్ కడితే ఏంటంటే మనకి బెనిఫిట్ వస్తుంది దాదాపు ఒక 20,000 వరకు. నాకు 21,000 వరకు నేను సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ మంత్ కట్టడమే బెటర్ అనుకుంటా. ఎందుకంటే వెయిట్ డైరెక్ట్ డిపాజిట్ చేసేసుకోవచ్చు. 50 grams మనం కొనాలనుకుంటున్నాం, 50 grams వాల్యూ ఈ రోజు డైరెక్ట్ డిపాజిట్ చేసేసుకోండి. ఆఫ్టర్ 10 months మీకు నచ్చినట్టు మీద తీసేసుకోవచ్చు. ఓకే, అంటే జీరో వేస్టేజ్, జీరో మేకింగ్ చార్జ్. ఓకే, గోల్డ్ కూడా గోల్డ్
మన దగ్గర ఇంకా ఎనీ వాటర్ గోల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటుంది కదా అది తీసుకొచ్చేసి టోటల్ వాల్యూ ఎంత వస్తుందో వాల్యూ అప్పుడు ఆ రోజు కరెంట్ రేట్ ప్రకారం గోల్డ్ ఎంత వస్తుంది. ఓకే ఓకే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు అంట 10 months తర్వాత ఆఫ్టర్ మనకి ఏది నచ్చితే అది ఆర్నమెంట్ తీసుకోవచ్చు అంట. ఇది కూడా 27 వరకు వేస్టేజ్ ఉంటుంది మన దగ్గర. ఓకే దానికి కూడా వేస్టేజ్ లేదు. కూడా తీసుకున్న జీరో వేస్టేజ్ జీరో మేకింగ్. దానికి కూడా జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ అంట. అది కూడా బాగుంది. అంటే మనం బిస్కెట్ అట్లా తీసుకుంటాం కదా సో లైక్ అది కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. బిస్కెట్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వేస్టేజ్ కట్టాల్సిందే. అదే డిపాజిట్ చేసి ఆఫ్టర్ 10 months లో తీసుకుంటే జీరో వేస్టేజ్ తీసుకోవచ్చు. ఓకే అంటే మనం అమ్మవారి కోసం కాయిన్స్ ఇట్లాంటివి తీసుకుంటాం కదా సో అవి కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే బాగుంది. త్వరపడండి అమ్మా త్వరపడండి. ఆఫర్లు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, త్వరపడండి. ఊరికనే చెప్పాను 365 days ఈ ఆఫర్ అనేది నడుస్తుంది. ఇక్కడ వచ్చి మనం చేసుకోవచ్చు అంతే. సో షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం.